సందే వేళ తాకితే సితారా శృంగార శుక్రతారా నడుము ఏకుతారా కసి పదని సపలికేరా తను 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 ఏమైంది తను? ఏం కాలేదు విక్రమ్, ఏం కాలేదు. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ విక్రమ్ విక్రమ్ ఏమైంది విక్రమ్? తను ఏంటి ఇలా చేస్తుంది? ఏంటో ఈ మధ్య పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. హంసలలనా చెరుకోనా కోరికల తీరానా పిలుపే ప్రియం ప్రియం తక్కదిమి తపనే తలాంగు తోం 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 ఇంద్రధనుసు మంచం నిమ్మంది వయసు లంచం పిల్లని మళ్ళీ పెంచం అది అడిగెను మరి కొంచెం తనుకేమైంది? నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తుంది? ఏదో జరుగుతుంది, అదంతా తనకు అర్థమయ్యేలా చెప్పాలి. బేసిక్ గా ఇంత రొమాంటిక్ సాంగ్ కి ఇంత హారర్ ఫీల్ తెచ్చారు, అది వేరే విషయం. కానీ ఇంత జరుగుతుంటే ఆయన నవ్వుతున్నాడు ఆయన. సో నేను ఆయన్ని అడుగుదాం అనుకుంటాను. చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఆయన. ఏం జరిగింది మాస్టర్? నీతో పాటు చేసిన అబ్బాయిని పిలవరా? నేను నవ్వడానికి కారణం ఆడే ఎక్స్ప్రెషన్స్ మా, సూపర్ ఎక్స్ప్రెషన్ మా. చాలా యాక్ట్స్ లో ఏమంటే భయపెట్టిస్తారు, లేదంటే డాన్స్ తో చూపిస్తారు. కానీ భయపెడుతున్నప్పుడు నవ్విపించడం అంటే చాలా కష్టం. అది బాగా నచ్చింది దీంట్లో. అంటే అనుకొని చేశారా అనుకొని చేయలేదా నాకు తెలియదు, కానీ ఐ లైక్ దట్. అండ్ ఇకపోతే కొరియోగ్రాఫర్ బిల్లుని డాన్స్ ని మిక్స్ చేస్తూ మీరు ఏదైతే డీకి ఇవ్వాలనుకున్నారో అది 100% ఇచ్చావు మనోజ్. చాలా బాగా. అనుశ్రీ, లాస్ట్ టైం నేను మిస్ అయినాను, నువ్వు ఏదో డల్ అయినా అదని చెప్పి మళ్ళీ వచ్చేసాను. ఎలా వచ్చావంటే లాస్ట్ టైం 100లో ఉన్నావు, సడన్లీ 50కి వెళ్ళావు, ఇప్పుడు 150కి వెళ్ళిపోయినావు. ఏం బ్యాలెన్స్ చేస్తున్నావు తెలుసా నువ్వు? చాలా కష్టం అవన్నీ చేయటం. 100% డిజర్వ్ నువ్వు నాకు అష్టని చేయటం.
అండ్ నీకే కాదు మనోజ్ నిన్ను కూడా పిలుస్తాను, వచ్చి నాకు కొరియోగ్రఫీలో హెల్ప్ చేయండి. 100%. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. నువ్వే కాదు, ఎవరు చేసినా ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే 100% నేను పిలుస్తాను. నేను ఎందుకు ఇలా అన్ని ఇస్తానంటే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు నాకు అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. నాకు లారెన్స్ మాస్టర్ అంటే చాలా ఇష్టం. నేను చాలాసార్లు ఆయన గ్రూప్లో ఆడాలని చాలా కోరిక ఉండేది. సార్ మాస్టర్ ఒక సాంగ్ చెప్పండి, నేను మీ దగ్గర చేయాలి చెప్తా అనే వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. అంటే నాకు బాధేసేది, అంటే నాకు డాన్స్ రాదా, లేదంటే బాలేనా, లేదంటే ఎందుకు అని నాకు అర్థం కాల. బట్ నేను లారెన్స్ మాస్టర్ తప్పనను, ఎందుకంటే ఆయన అనుకున్న సాంగ్ కి నేను సెట్ అయి ఉండనేమో. ఎందుకంటే నేను కూడా కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు దీనికి బాంబే వాళ్ళే కావాలి అని చెప్పి నేను చేసేవాళ్ళు, దానివల్ల ఆయన వద్దని ఉండడు. బట్ నాకు తెలియదు అప్పుడు. నీకు తెలీదు ప్రదీప్, నేను ఒక 4 years ఖాళీగా ఉండేవాడిని. డబ్బులు ఉండేవి కావు, వర్క్ చెప్పేవాళ్ళు గారు, చాలా ఇబ్బంది ఉండే. సాంగ్స్ గురించి నేను తిరిగేవాడిని. టాలెంట్ ఉంది, నాకు దొరకట్లా. సో అలాంటి టైంలో నాకు నితిన్ గారు అనేది ఫస్ట్ ఆయన నాకు అవకాశం ఇచ్చారు. ప్రియా దాంట్లో ఉండి చాలా కష్టపడింది, సో నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి. బట్ నేను అక్కడ పడిన బాధ ఉంది కదా, టాలెంట్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బాధ పడకూడదు అని, అందుకే నేను అందరిని పిలిచే అవకాశాలు ఇచ్చేది, అంతేగాని నా గొప్పల గురించి అయితే కాదు. సో నా శక్తి ఉన్నంత వరకు, నా శ్వాస ఉన్నంత వరకు 100% మీకు ఆ టాలెంట్ ఉన్నదంటే ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను, నేను ముందుంటాను మీ అందరికీ. ఇది నా ప్రామిస్. డెఫినెట్లీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ మాస్టర్ అనే కాకుండా పర్సనల్ గా తెలుసు మీరు ఒక అద్భుతమైన ఫ్రెండ్, అద్భుతమైన బ్రదర్, అద్భుతమైన హస్బెండ్, దాని తర్వాతే అద్భుతమైన మాస్టర్. సో కంప్లీట్ మ్యాన్ అండ్ చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు. అండ్ ఇలాగే ఎంతో మందికి సపోర్ట్ ఇస్తూ వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాలని మేము ఎప్పుడు కోరుకుంటాం. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మాస్టర్, మీకు కూడా మోర్ అండ్ మోర్ హైట్స్. ప్రియమణి గారు. మనోజ్, బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ, చాలా బాగుంది. ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ ఇట్. తనుశ్రీని ఎంత బాగా చూపించాలి, ఏ మూమెంట్ సూట్ అవుతుందని అంత బాగా కొరియోగ్రాఫ్ చేసావు మనోజ్. అండ్ తనుశ్రీ ప్రతి యాక్ట్ లో యూర్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్. అండ్ ఈ యాక్ట్ చూస్తే ఐ డోంట్ హ్యావ్ మెనీ వర్డ్స్ టు సే, బట్ ఇట్స్ జస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. నందిత గారు. తనుశ్రీ యాజ్ యూజువల్ లాస్ట్ ఎపిసోడ్ లో మనం చెప్పిన అన్ని ఇన్పుట్స్ ని తీసుకొని ఈసారి బ్యాక్ విత్ ద బ్యాంగ్, ఎవ్రీ మూమెంట్స్, ఎవ్రీ షాట్ 100% ఇచ్చావు. చాలా బాగుండేది. అండ్ యువర్ పార్ట్నర్ ఆల్సో చూడడానికి ఇట్ వాస్ సో నైస్. సో ఓవరాల్ ఇట్ వాస్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. తను నువ్వు తనకి థ్యాంక్స్ చెప్పు, ఎందుకంటే నువ్వు ఎంత బ్యాలెన్స్ చేసినా కూడా తను పట్టుకునే వాళ్ళు ఉండాలి. సో నువ్వు అంత బాగా నీకు పేరు వచ్చిందంటే అతని వల్లే వచ్చింది. తనకి థ్యాంక్స్ చెప్పు, సూపర్ చేసాను. థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ ఫర్ సపోర్టింగ్ మీ సో వెల్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్.